వయస్సు దాటిన వాళ్ళు ఆడవాళ్ళైతే పార్వతితోటి, మగవాళ్ళైతే శివుడితోటి సమానులు. వయోవృద్ధులండి వాళ్ళు. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా గౌరవించాలి. వాళ్ళని 4 రకాల వృద్ధుల గురించి చెప్పారు. యుద్ధరణి యుద్ధ విద్యావృద్ధ, వయోవృద్ధ, ధర్మవృద్ధ, ప్రజ్ఞావృద్ధ, ప్రశస్త మతగత బుద్ధులు భవమోహమేమి పొందరు అని. అన్నిటికంటే విద్యావృద్ధుడు గొప్పవాడు. వాడు చిన్నపిల్లాడైనా బాగా చదువుకున్న పండితుడు గురువు అయితే వాడికి ప్రథమ నమస్కారం. కాబట్టి వాడు ఏమన్నారు? యుద్ధ విద్యా వృద్ధ. రెండోవాడు వయోవృద్ధుడు, వయస్సులో పెద్దవాడు. ఇంకా అతను చదువుకున్నాడా లేదా ఇవేం మనకు అనవసరం. ఆ వయస్సుకి గౌరవం ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే ఏ పాపమైనా ఉంటే అది పోతుందన్నమాట. పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా గౌరవించి వాళ్ళు ఏం చెబితే వినాలి. నాయనా ఇలారా కొడుకా ఈ కొబ్బరికాయ తీసుకుంటే తీసుకోవాల్సిందే. నాకెందుకమ్మా కొబ్బరికాయ అని అనడానికి లేదు. తీసుకున్న తర్వాత నీ ఇష్టం, నీ బుర్ర మీద కొట్టుకుంటావు, నేల మీద కొట్టుకుంటావు, కానీ ముందు ఇస్తే పుచ్చుకోవద్ది. తిరస్కరించకూడదట ఆజ్ఞని. వయోవృద్ధులు సహజంగా పరమేశ్వరికి దగ్గరగా ఉంటారు. రెండోది ఏం చెప్పారు? ధర్మవృద్ధ. ధర్మమును నిత్యం ఆచరించేవాడు కూడా చాలా పెద్దవాడి కింద లెక్క. తన ధర్మమును తాను తప్పక వేదధర్మం, పురాణ ధర్మం, ఇతిహాస ధర్మం, ఉపనిషత్ ధర్మం, శాస్త్రధర్మం మనస్సుకి పట్టించుకుని ధర్మ ప్రకారం నడుచుకుంటే వాడు అందరికంటే ఉత్తముడు. వాడు కూడా ఆయన కూడా ఏం చెబితే అది వినాలి. ఇంకా 4వది ప్రజ్ఞావృద్ధులు. జ్ఞానాన్ని ఉపాసించే వృద్ధులు. వాడు చిన్నవాడైనా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి వాడు గొప్పవాడే. ఈ నలుగురికి మనం నమస్కరించాలి. వారు పొరపాటును కూడా సంసార సాగరంలో ప్రవేశించరు, ప్రవేశించిన బయటపడతారు. ఇవి రాజుగారు చదువుకున్నవాడే ఈ ప్రభంజనుడు. కానీ ఎదురుగుండా లేడి కనపడగానే తొందరపడిపోయి బాణం ఎక్కుపెట్టి ఆ గర్భవతి అయిన లేడిని కొట్టాడు. కడుపులో గుచ్చుకుని కడుపులో ఉన్న పిండం చచ్చిపోయింది. ఆ లేడి కింద పడి కొట్టుకుంది. వెంటనే ఆ లేడి బాధతో దౌర్భాగ్యుడ, కటిక దుర్మార్గులు కూడా, పచ్చి మాంసం కోసుకు తినే బోయేవాడు కూడా కొన్ని వేటల జోలికి పోవడం. కడుపుతో ఉన్న లేడిని నన్ను ఎలా కొట్టగలిగావురా? ఇంత పాపం ఎలా చేసావు? నువ్వు రాజువే, ధర్మాన్ని అందరికీ చెప్పవలసిన వాడివి, అసలు రాజు అంటేనే ధర్మ సంస్థాపకుడు, అటువంటిది నన్ను కొట్టి చంపుతావా? ఈ పాపానికి నువ్వు క్రూరమైన పెద్ద పులివైపో, ద్వీపీ భవ. ద్వీపి అంటే పెద్ద పులి, నువ్వు ద్వీపి వైపు అని శపించింది. వెంటనే వీడు ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యో జింక నన్ను క్షమించు, నేను కుర్రకుంకనైపోయాను, ఇప్పుడు నీ లెంకని నా వంకకి ఒక్క చూపు చూచి నన్ను అనుగ్రహించు అని కాళ్ళు పట్టుకున్నాడు. నేను పూర్వం ఒక మునిని, నేను నీలాగే కొన్ని పొరపాట్లు చేసి ఇలా జింకనయ్యాను శాపవశాత్తు. పూర్వం తపస్సు చేసిన శక్తి ఉందిగా, ఆ శక్తితో నిన్ను శపించాను. శాపం వెనక్కి తీసుకురాలేను, కానీ శాప అవధి ప్రసాదిస్తాను, అంటే శాపానికి విముక్తి ప్రసాదిస్తాను. నువ్వు చాలా కాలము ఇలాగే పులిగా ఉంటావు. కొన్ని వందల ఏళ్ళు గడిచాక ఇక్కడికి ఒక గొప్ప ఆవు వస్తుంది. ఆ ఆవు నువ్వు పట్టుకోపోతావు. అప్పుడు ఆవు కొన్ని ధర్మమైన మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలకి నువ్వు లొంగుతావు. ఆ దెబ్బతో నీకు శాప విముక్తి. ఈలోపు నువ్వు మానవ భాషలో కానీ ఇంకేదైనా జంతువు భాషలో కానీ మాట్లాడగలవు. నీ భాషను అర్థం చేసుకున్న ఆవు ఏదైనా నీకు ధర్మోపదేశం చేస్తే అప్పుడు నీకు విముక్తి, అంతవరకు విముక్తి లేదు అని ఆ జింక చచ్చిపోయి స్వర్గానికి పోయింది. చూస్తూ ఉండగా రాజుగారికి తోకొచ్చేసింది, ఒళ్ళంతా చర్మం మారిపోయింది, మచ్చలు వచ్చేసాయి, టింగ్ 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 అని ఏదో గ్రాఫిక్స్లో చూపించినట్టుగా పులైపోయాడు బాబు. నోట్లో కూరలు వచ్చేసాయి, భయంకరుడైపోయాడు వాడు. సహజంగా పులులు ఏదో ఒక 5 అడుగులో 6 అడుగులో ఉంటాయి, ఇది అలా కాదట, ఏకంగా 32 అడుగుల పులి అయిపోయింది ఏకంగా. అంటే భయంకరమైన పులి, పెను పులి, అదే పెద్ద పులి. అంత పులి అయిపోయి ఆ అడవిలో ఉన్న కొండగుహల్లో చేరింది. తను రాజు అనే విషయం మర్చిపోయి కనిపించిన జంతువుల్ని పీక్కు తినడం మొదలెట్టింది. దానికి ఆకలి ఎక్కువ. సహజంగా పులుడికి ఆకలి ఎక్కువ, అందులో ఇది బాగా పెద్ద పులి, శాపవశాత్తు పులైందిగా, అందువల్ల వెర్రి ఆకలిగా ఉండేదట. ఎప్పుడు ఎవడ కనపడతాడా అని చూసేది. మనిషి మాంసం అంటే బాగా ఇష్టం దానికి, ఎందుకంటే ఒకప్పుడు మనిషి కనుక. మీరు ఎప్పుడైనా చూడండి, అసలు పులి కంటే మధ్య రకంగా వచ్చిన పులులకు ఆకలి ఎక్కువ. అలాగా ఇది రెచ్చిపోయి ఎవడ కనపడితే వాడిని పీక్కు తినేసేది. అందులో బాగా చదువుకున్న, వేదం చదువుకున్న పండితులు అంటే దానికి ఇష్టం, వాళ్ళని తినేసి ఆ పిలకలు కూడా నాకేసేది. అది అలా మహాహింస చేసింది. 100 సంవత్సరాలు గడిచాయి. ఇలా ఉండగా ఆ హిమవదరణ్య ప్రాంతాల్లో ఉన్న ఒకానొక బోయపల్లికి దగ్గరలో ఒక గోపాలకుడు ఉన్నాడు.
ఆ గోపాలకుడికి ధర్మగోపుడు అని పేరు. వాడి దగ్గర కొన్ని వందల ఆవులు ఉండేవి. వాటిని పెంచుకుంటూ రోజు అడవికి తీసుకొచ్చి మేపేవాడు. బృందావనంలాగే ఇది కూడా ఒక అడవి కదా మరి. ఈ అడవుల్లో ఆవులు మేపేవాడు. ఆవుల్లో నంద అని పేరు కలిగిన ఒక అందమైన ఆవు ఉండేది. తెల్లని ఆవు అది. ఆపాదమస్తకం శ్వేతవర్ణంతో మంచి గంగడోలుతో అసలు మేగడ ముట్టుకున్నట్టు ఉండేది ఆ గోవును ముట్టుకుంటే. కొన్ని ఆవులు భలే ఉంటాయండి బాబు, ఎంత అందంగా ఉంటాయో. ఆ అందం ఎలా వస్తుందో తెలియదు కానీ పరమేశ్వరుడు యొక్క ప్రకృతి అనమాట. ఆవుని ముట్టుకుంటే చాలు వెన్నపూసను ముట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. కొన్ని ఆవులను ముట్టుకుంటే దున్నను ముట్టుకున్నట్టు, కొన్ని వెన్నను ముట్టుకున్నట్టు అలా అనిపించడంలో ఆ పూర్వజన్మ సుకృతం వాటిల్లో కూడా. ఆ ఆవుకి ఒక్క దూడ ఉంది, ఒకే ఒక దూడ, బుజ్జి దూడది, లేగ దూడ. కొన్ని లేగ దూడలు ఇలా తోక పేకెత్తి నాలుగు కాళ్ళ మీద చెంగు చెంగుని ఎగురుతూ ఉంటే ఓ నాయన చూడడానికి 2 కళ్ళు సరిపోతాయా, భలే ముద్దుగా ఉంటాయి. ఆ లేగ దూడకి పాలిచ్చి తర్వాత అడవిలోకి మేతకు పోయేది అది ఈ తక్కిన ఆవులతో. ఈ గోపాలకుడు అడవిలో వదిలేసి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేవాడు. అప్పుడు ఈ దూడకు మళ్ళీ పాలిచ్చేది. ఒక రోజున అడవిలో ఆయన వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. అడవిలో నిశ్చింతగా వేస్తూ ఉండేవిలేండి ఆవులు, అందుకని. ఇంతలో చీకటి పడ్డం మొదలయ్యింది. ఈ నందని ఆవు తొందరపాటులో ఆకలి కొద్దీ ముందుకు వెళ్ళిపోయింది. మంచి పచ్చగడ్డి, అక్కడ లేత గడ్డి ఉంది, ఆ గడ్డి మీద వ్యామోహంతో, తృణ వ్యామోహంతో ముందుకు పోయింది. తీరా వెనక్కి తిరుగు చూస్తే చీకటి పడింది, తన తోటి ఆవులు కనపడలా, దారి తప్పింది. అడవిలో దారి తప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే దూరంగా కొండ గుహలో 32 అడుగుల మహాకాయంతో ఘోరాకారంతో ఉన్న వ్యాఘ్రం కనబడింది. ఆ వ్యాఘ్రం చూచి ఎన్నాళ్ళకి మంచి తెల్లని స్వచ్ఛమైన ఆవు దొరికింది. దీని పేక కొరికి ఆ వేడి నెత్తురు మంచి ఛాయ్ తాగినట్టుగా, కాఫీ తాగినట్టుగా గడగడ తాగేసి ఆ తర్వాత మాంసం అంతా చీల్చుకు తినేస్తాను ఆయందని నాలుక చప్పరించుకుంటూ అరుచుకుంటూ వచ్చింది. ఆ మానవ భాషలో మాట్లాడిన పులి వాక్కు ఈ నందాదేనువుకి అర్థమైంది. వెంటనే అంది, నేను చావుకి సిద్ధపడిపోయాను, ఏ క్షణంలో నిన్ను చూచానో అప్పుడే నాకు చావు దగ్గరికి వచ్చినట్టు అర్థమైంది. నేను నీకు ఆహారమై తీరతాను, కానీ నాకు ఒక్క చిన్న కోరిక ఉంది, అదొక్కటి తీర్చవా? నాకు ఈ మధ్యనే ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి ఈ మధ్యనే పేరు పెట్టుకున్నాను. ముద్దుగా ఉంటాడు, చాలా తెల్లగా ఉంటాడు. వాడికి పొద్దుట పాలిచ్చి ఇక్కడికి వద్దాం అనుకుని హడావుల్లో వాడికి పాలు ఇవ్వకుండా వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను చంపేసావనుకో సాయంత్రం కూడా పాలు ఉండవు. పోనీ పాలు పక్కన పెట్టు, ఏ పాలు పోసి యజమాని పెంచుతాడు. కానీ తల్లి వెళ్లే ముందు ఒక్క ముక్క చెప్పి పెడితే పిల్లలకి ఒక ఆనందం అన్నమాట. నేను చచ్చిపోయాను అనుకో, మా అబ్బాయి బెంగెట్టుకుని మా అమ్మ వస్తుంది ఇటు నుంచి వస్తుంది అటు నుంచి వస్తుందని బెంగ పెట్టుకుని తిండి తిండమ్మా అని కుళ్ళి చచ్చిపోతాడు. ఒక్కసారి నువ్వు అనుమతి ఇచ్చావంటే అక్కడికి వెళ్ళి మా అబ్బాయి గారిని దగ్గరికి పిలిచి కడుపు నిండా పాలిచ్చి, నాయనా నేను ఇలా పులికి ఆహారం అయిపోతున్నాను, ఇక రేపటి నుంచి నీకు తల్లి ఉండదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని బుద్ధులు చెప్పి వాడిని ముచ్చటగా కాసేపు మూతి నాకి తర్వాత ఇక్కడికి వస్తాను. కాబట్టి నేను వాడిని ఒక్కసారి ఆపాదమస్తకం తడిమి వస్తాను అనగానే పక్కపక్క రవి పులి, నీ చావు సంగతి తెలియక ఎవరికో బుద్ధి చెబుతానంటావా? నీ కొడుకు దగ్గరికి వెళ్ళావనుకో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రాబుద్ధి వస్తుందా? ఎవడైనా చావు తప్పిన వెంటనే అమ్మాయ చావు తప్పిందిరా బాబు కనులు అట్టబోయిందని ఇంటికి పోయి మళ్ళీ ఇక్కడికి రారు, పొరపాటును కూడా రారు. ఇహ నువ్వు చావుకి సంసిద్ధమవు. నిన్నిప్పుడు మృత్యువు నుంచి రక్షించే శక్తి పరమేశ్వరుడికి కూడా లేదు. నిన్ను చంపి ఆ కండలు పీక్కు తిని నా కడుపుని నింపుకుంటాను. బాగా మాడిపోయి ఉన్నాను ఈ మధ్యన ఆకలికి, సంతృప్తిగా తినేస్తాను అనగానే పాపం మళ్ళీ అన్నది, లేదంటే నేను అలా అబద్ధం ఆడినండి, నిజంగా చెబుతున్నాను, ఒక్క బిడ్డ, అందువల్ల నా బాధ ఇదంతాను. తల్లి అయ్యుంటే నీకు కూడా తెలిసేది, నువ్వు మగపులివి కనుక నీకు తెలియడం లేదు. అదే ఆడపులివి అయితే నీకు కూడా కొంచెం పిల్లల మీద ఉన్న వ్యామోహం అంటే ఏమిటి అర్థమవుతుంది, నీకు పుణ్యం ఉంటుంది. ఒక్కసారి వదులు, నేను అబద్ధం ఆడేదాన్ని కాను. అసలు నా ముఖం చూస్తే తెలియటం లేదా నేను అసత్యం ఆడతానో సత్యం పలుకుతానో? నేను ఇక్కడ నీకు ఒట్టు వేసి మరీ చెబుతున్నాను. యత్పాపం బ్రహ్మవధ్యాయ మాతృపితృవధేషు చ తేన పాపేన లిప్యేహం యద్యహం నాగమే పునః. నేను నీకు మాట ఇచ్చి ఇంటికి వెళ్ళి మా పిల్లవాడికి పాలిచ్చి వెనక్కి తిరిగి రాకపోతే
మహానుభావులైన వేద పండితుల్ని కొన్ని వేల మందిని చంపితే ఏ బ్రహ్మహత్య వస్తుందో ఆ హత్య నాకు వచ్చు కాక, తల్లిదండ్రుల్ని రోజు తిట్టే దుర్మార్గుడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుంది. ఇలా ఒట్లు బాగా పెట్టింది. దీన్నే అనంతుడనేవాడు భోజరాజీయంలో ఈ కథని చాలా, భోజరాజీయం అనే పేరుతో సంస్కృతంలో గొప్ప కథలు ఉన్నాయి. పద్మపురాణంలో కథలు ఎక్కువ భాగం అవన్నీ. వాటితో పాటు ఇంకొన్ని కథలు కలిపి సంస్కృతంలో భోజుడు రాశాడు. దాన్ని అనంతుడనేవాడు తెలుగులో పద్యకావ్యంగా రాశాడు, చాలా అద్భుతంగా రాశాడు. ప్రల్లదమాడి పెద్దలకు బాధయొనర్చు నతండు, తండ్రికిన్ తల్లికి మారు పల్కెడు నతండును, ఆ కొని వచ్చి వడ్లచే నుల్ల మెలర్ప మేయజనుచున్న వృషంబు నదల్చు నాతడున్, త్రెళ్ళడు నట్టి దుర్గతుల త్రెళ్ళుదు నేనిటు రాక దక్కినన్. పెద్దలకి ఎదురు పలికి నోటికొచ్చినట్టు పెద్దవాళ్ళని తిట్టి పెద్దలకి మనస్సుకి బాధ కలిగించిన దుర్మార్గుడు ఏ నరకానికి పోతాడో అంటే పెద్దవాళ్ళని తిట్టకూడదని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు మనకంటే పెద్దవాళ్ళైన తాతగారో ముత్తాతగారో గురువుగారో ఇటువంటి వాళ్ళని తిట్టి వాళ్ళ మనస్సుకి బాధ కలిగించిన దుర్మార్గుడు ఏ నరకంలో పడతాడో, నేను నీకు మాట ఇచ్చి వెనక్కి తిరిగి రాకపోతే నేను ఆ నరకంలో పడతాను. తండ్రికి తల్లికి మారు పలకూడదు, వాళ్ళు ఏం చెబితే చెయ్యాలి. అలా కాకుండా డాడీ నీకేం తెలియదు అని తండ్రిని తెగతిట్టి తల్లిని తెగతిట్టి తన స్వేచ్ఛగా తిరిగే దుర్మార్గుడికి ఏ నరకం వస్తుందో నాకు ఆ నరకం వస్తుంది. పూర్వం తల్లి తండ్రి ఈ సంబంధం చూసి అమ్మాయి పెళ్లి చేసుకుంటే చేసుకునేవారండి. ఇప్పుడు కలియుగం మారిపోయింది కానీ దిక్కుమాల సంబంధం చేసుకొచ్చాక తల్లిదండ్రులు చెబుతున్నారు కానీ మహాపాపం అది. తండ్రికి తల్లికి మారు పలకకూడదు. మారు పలికిన దుర్మార్గుడు ఏ నరకానికి పోతాడో నేను ఆ నరకానికి పోతాను. మంచి ఆకలితో ఎవడో ఒకటి చేనులో పడి కడుపు నిండా గడ్డి తింటున్న ఎద్దుని ఆవుని ఎవడ ఆ పొలంలో నుంచి బయటికి తోలతాడో వాడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుందని శాస్త్రం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పొలంలో ఒకవేళ ఏ ఆవైనా ఎద్దైనా పడి తింటుంటే తోలకూడదు వాటిని. ఆవు ఎద్దు తినడం వల్ల మనకి సంపదలు పెరుగుతాయి. ఆకలితో ఒకరి చేలో పడి కడుపు నిండా గడ్డి మేస్తూ ఉన్న ఎద్దుని ఛీ పో అని అదిల్చిన దుర్మార్గుడు ఏ నరకంలో పడతాడో నేను ఆ నరకంలో పడతాను. వాళ్ళు పడే నరకాల్లో నేను తూలిపోతాను. సూర్యుడిని చంద్రుణ్ణి సాక్షిగా చేసుకుని నిజం చెప్పకుండా అబద్ధం చెప్పే దుర్మార్గుడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. కన్యని నీకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి తాంబూలం పుచ్చుకున్న తర్వాత కొద్ది రోజులు పోయాక మంచి సంబంధం రాగానే ఈ అమ్మాయిని పాతవాడికి కాకుండా కొత్తవాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. ఎద్దు మంచి బరువుతో బండి మోస్తున్నప్పుడు అది కదలలేనప్పుడు కొరడాతో దాన్ని చితకా పతకా బాధేసి కదిలిస్తారే బళ్ళు, అటువంటి దుర్మార్గుడికి ఏ పాపం వస్తుందో నాకు ఆ పాపం వస్తుంది. ఇంటికి ఎవడైనా మిత్రుడు వస్తే వాడికి అన్నం పెట్టకుండా మిత్రమా వచ్చావా అని వీధిలోంచే పంపేవాళ్ళు ఏ పాపానికి పోతారో నేను ఆ పాపానికి పోతాను. మన ఇంటికి ఎవడైనా బ్రాహ్మడు వస్తే వాడిని కూర్చోబెట్టకుండా మాట్లాడకూడదట. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఎవరైనా ఒక పురోహితుడో ఒక పండితుడో లేకపోతే ఎవడో ఒక విప్రుడు వస్తే వాడిని నిలబెట్టి మాట్లాడి పంపేస్తే వాడు 7 తరాలు అటు 7 తరాలు ఇటు నశించి సర్వనాశనం అయిపోతాడు. అందువల్ల ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా ఒక బ్రాహ్మడు వస్తే కూర్చోమని చెప్పి, ఆయన కూర్చోకపోతే అది ఆయన ఇష్టం, కానీ మనం మాత్రం కూర్చోండి అని ఆసనం ఇవ్వాలి. నాకు కూర్చోండి నువ్వు సీట్ ఇచ్చారు, నేను కూర్చోనంటే అది నా ఇష్టం, దానివల్ల మీకు నష్టం లేదు, కానీ ఆసనం ఇవ్వడం మీ ధర్మం. ఇంటికి వచ్చిన విప్రుడికి ఆసనం ఇవ్వక కూర్చోబెట్టక అతన్ని నిలబెట్టి వీడు కూర్చుని మాట్లాడితేనే ఆ దుర్మార్గుడు ఏ నరకానికి పోతాడో నేను ఆ నరకానికి పోతాను. ఇన్ని ఒట్లు పెట్టిందండి అది. పాపం పులికి మనస్సు కరిగింది. దానికి పూర్వజన్మలో పుణ్యం ఉందిగా, మరి మహారాజు కదా, అందుకని వెంటనే మనస్సు కరిగి ఇన్ని ఒట్లు పెడుతున్నావు కానీ నాకు ఒకటే భయంగా ఆఖరికి మలమల మాడిపోతున్నాను. ఫ్రమ్ 3 days ఐ హ్యావ్ నో ఫుడ్. దాంతో మనస్సు మాడిపోతోంది. ఇప్పుడు నేను పంపాలంటే మనస్సు అంగీకరించడం లేదు, కానీ నువ్వు పెట్టుకున్నావు ఒట్లు వల్ల పంపకుండా ఉండలేకపోతున్నాను. సరే ఎంతగా ఒట్టు పెట్టావు కనుక నమ్మి వదులుతున్నాను. వాడు గుర్తుపెట్టుకో, కొంతమంది బాగా నమ్మించి ఒట్లు పెట్టి మోసం చేస్తారు. నువ్వు ఆ కోపకి చెందకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుని తొందరగా వచ్చేస్తావంటే ఇదిగో వచ్చేస్తున్నాను, రాకపోతే యముడు నీ సంగతి చూస్తాడు అన్నది కూడా పులి. అంతవరకు నేను వెళ్ళను, యముడి లోకానికి నేను వెళ్ళను.
యముడు మధ్యలో కలిగించుకునే అవకాశం ఇవ్వను, స్వయంగా తొందరగా వచ్చేస్తాను అని చెప్పి మహావేగంగా బయలుదేరింది. నీలాంటి పులులు కనుక లోకంలో ఉంటే ఎంతమంది ఎంత బాగుంటారు అన్న పులిని పొగిడి మరీ వచ్చింది. ఆ సమయానికి పాపం దూడ చీకటి పడిపోయింది, అన్ని ఆవులు వెనక్కి వచ్చాయి. ఆవులన్నీ తమ పిల్లలకి పాలిస్తున్నాయి. మా అమ్మ రాలేదే అని పాప అమ్మ ఎటు నుంచి వస్తుందా అని అన్ని దిక్కులకేసి దీనంగా చూస్తుంది. ఆ బుజ్జి ఆవు, తెల్లని దూడ, ముద్దుల దూడ, అది కూడా మగ దూడ. పైగా ఈ దూడల్లో కూడా ఆడదూడ కంటే మగదూడకి తల్లి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదేమిటో తెలియదు కానీ మగవాళ్ళకి తల్లి మీద, ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని వ్యాసులు వారు అన్నారు. నాకు తెలియదు బాబు, నాకు ఈ సంసార బంధాల గురించి పెద్దగా తెలియదు కానీ ఇది సృష్టి రహస్యం అంట. అందుకని పాప వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఈ ఆవు పరుగున అంబా అనుకుంటూ వచ్చేసింది. అమ్మ ఇంతసేపు ఏం చేసావంటే తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందు పాలు తాగుగానగానే ఆ పొదుగు దగ్గర చేరి టిక్ టిక్ అని భలే పొదుగుని పీక్కుంటూ తాగుతాయి పాలు. ఆ ముట్టితో కొడుతూ ఉంటే ఎంత ముద్దు వస్తుందో దాన్ని అసలు వీడియో తీసి చూడాలన్నమాట. ఆవు దూడలు పాలు తాగుతున్న దృశ్యం చాలా ముచ్చటగా ఉంటుంది. అది పాలు తాగుతున్నసేపు కిక్కురు మండం లేదు. తల్లి కూడా ఎక్కడ నేను కదిలితే నా పిల్లకి పాలు వెళ్లకుండా ఉంటాయో కడుపులో కనుకొని ఒక రాతి ఆవులాగా స్తంభించిపోయి ఉండిపోయిందిట. పిల్ల మీద ప్రేమ కదా, ఒకవేళ కదిలిందనుకో అది పాలు తాగదేమో. అందుకని ఇది మధ్య మధ్యలో కాస్త అప్పుడప్పుడు పళ్ళు వస్తున్న దూడలు కదా, పీకుతున్నా అలాగే బాధ సహిస్తూ పాలిచ్చింది. పాలు తాగేశాక అప్పుడు దూడకేసి తిరిగి, నాయన ఈ రోజుతో నా ఆయువు తీరిపోయింది, ఒక పులి నన్ను తింటానంటోంది, నేను దానికి మాట ఇచ్చాను, మరి కొద్ది క్షణాల్లో దానికి నేను ఆహారం అయిపోవాలి, నేను రేపటి నుంచి నీకు ఉండను అనగానే, అమ్మ వద్దు నేను నీతో వస్తానంటే అది కుదరదు, మనం ధర్మం మీద నిలబడాలి, నీకేమాత్రం తల్లి మీద గౌరవం ఉన్న ఇక్కడే పడి ఉండు అనగానే, అలాగే అమ్మ అనగానే ఈ తల్లి కొన్ని నీతులు చెప్పింది. ఎంత బాగా రాస్తాడో అనంతుడని ఛందోదర్పణం కూడా రాశాడు ఆయన. తెలుగులో కవిత్వం కొంతమంది ఆ కవిత్వం కోసం పుట్టారనమాట. చులుకన జలరుహ తంతువు చులుకన తృణ కణము ధూళి చొల్కన సుమ్మీ చులుకన మరి దరిద్రుండును చులుకన మరి తల్లి లేని సుతుడు కుమారా. ఈ లోకంలో కొంతమంది అందరికీ లోకుగా ఉంటారు, చులకనగా ఉంటారు. అందులో ఏమిటి? జలరుహ తంతువు, తామర పువ్వుకి కింద ఒక కాడు ఉంటుంది చూసారా, ఆ కాడు ఇలా విరవగానే అందులో సన్నని దారం కనపడుతుంది. ఆ దారం చాలా లోకు, అందరికీ తూతూ అని అవతల పారేస్తారు. గడ్డి పరక, ఎండిపోయి రోడ్డు మీద ఉన్న గడ్డి పరకను ఎవడన్నా గౌరవిస్తాడా? గడ్డి పరక కూడా చాలా చులకన, అందరికీ లోకువ. ఆకాశంలో పైకి ఎగురుతున్న ధూళికణం మట్టి, అది లోకువే. ఆ మట్టిని వీడు ట్రాక్టర్తో ఇంట్లో వేయించుకోవాలంటే బోల్ డబ్బు, కానీ ఇది ఆకాశంలో ఎగురుతుంటే ఏ కారో వెళుతున్నప్పుడు పక్కన మట్టి లేస్తుందే, ఆ ధూళికణం లోకువ. చిచ్చి ముక్కులోకి వెళ్ళిపోతుంది. డోర్లు పైకెత్తే, గ్లాస్ డోర్లు పైకెత్తే అంటాం మనం, ఎందుకంటే అది మనకి అసహ్యం గనక. డబ్బు లేని దరిద్రుడు కూడా అందరికీ లోకువే. వీళ్ళందరూ చీ అంటారు. మీకు డబ్బు ఉన్నప్పుడున్న విలువ, అది లేకపోతే ఉన్నప్పుడు ఉండేటటువంటి యాతన లోకంలో మనం చూస్తూనే ఉన్నాగా. ఎంత పండితుడైనా సంపద లేకపోతే వాడిని ఎవడో పట్టించుకోడు. నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. మరి తల్లి లేని సుతుడు కుమారా చులుకన, తల్లి లేకపోతే కొడుకు కూడా ఇలాగే లోకుగా ఉంటాడు. చిన్నప్పుడు తల్లి లేకపోతే ఆ కొడుకుని అందరూ ఎన్ని రకాలుగా అవమానిస్తారు. అందులో సవత్తల్లా ఇక చెప్పక్కర్లే. కాబట్టి నాయన నేను ఉండను, ఈ పైన చెప్పిన వాటికి మళ్ళీ నువ్వు కూడా లోకు అయిపోతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బ్రతికి నీ అంతటా నువ్వు పైకి రావాలి, నిన్నెవరూ పైకి తీసుకురారని చెప్పి ఒట్టు పెట్టుకుని బయలుదేరిపోయింది. నువ్వు కథలద్దు ఇక్కడే ఉండమని. ఈలోపు అక్కడ పులి సత్యం పలికింది, నిజం చెప్పేస్తానంది, ఒట్లు పెట్టింది. రాకపోతే ఆ నరకం ఈ నరకం అంది. ఇది ఇంకా రాదు, కడుపంతా కరకరలాడిపోతుంది, నకనకలాడిపోతుంది. ఎప్పుడు వస్తుంది? ఎంత మోసం చేసిందో కదా ఇది. అయినా నేనెంత పిచ్చివాణ్ణి, లేకపోతే నోటిదాకా వచ్చినటువంటి ఆహారాన్ని దాని మాట నమ్మి ఒట్టు నమ్మి వదిలిపెడతానా? అసలు నేను పిచ్చివాణ్ణి అయిపోయాను, మూర్ఖుణ్ణి అని కొత్తలాడిపోయి, అలా మోసం చేస్తుందా ఆవు? ఇన్ని ఒట్లు పెట్టిన ఆ మంచి ఆవును చూస్తే అది మోసగత్తెలా లేదు అని ఒకసారి, మోసగత్తెని ఒకసారి, వస్తుంది అనుకుంటుంది ఒకసారి, రాదనుకుంటుంది ఒకసారి.
ఇలా పళ్ళు పడపడ కొరుక్కుంటూ నూరుకుంటూ కూరల కర్ర అనుకుంటూ ఉండగా కడుపు కరకరలాడుతూ ఉండగా ఇంతలో పరుగు పరుగున అంబా అంబా అంటూ ఆవు వచ్చేసింది. ఈ పులికి మతిపోయింది. అయ్యి బాబు ఇది ఆవు కాదురా బాబు, సాక్షాత్తు ధర్మదేవత అనుకుని, ఆవా నీవు చావుకి భయపడలేదా? ఆవు ఎలా వచ్చావంటే, మాట తప్పడం కంటే చావు చాలా సులభమైన ధర్మోపాయం. ఈ లోకంలో చావడం మంచిది దేనికంటే, మాట తప్పడం కంటే. ఇచ్చిన మాట తప్పడం ముందే కోటాను కోట్ల సార్లు చావడంతో సమానం. ఒక్క సత్యం చుట్టూ ఈ సృష్టి అంతా నడుస్తోంది. నాకు శరీర వ్యామోహం లేదు, నన్ను తినేయి అనగానే అప్పుడు లేదు లేదు నీలాంటి పవిత్రమైన గోవుని తింటే నాకు కొత్త సావు వస్తుంది అనగానే, వద్దు నా మాట విను. అపశ్చిత్ జలే స్థలే చ విచరన్ ప్రమాదం. ఎక్కడున్నా మనిషికి చావు రావాల్సిన చోట వస్తుంది. నీళ్లల్లో ఉన్నా చావు వస్తుంది, ఒడ్డు మీద ఉన్న చావు వస్తుంది. ఎప్పుడు చావు వచ్చేటప్పుడు. అదే మరణం లేదనుకుందాం, అప్పుడు గోదావరిలో దూకినా వరదలో దూకినా వీడికి ఆయువు ఉంటే మళ్ళీ బయటకు వస్తాడు. కొండ మీద నుంచి కిందకి దూకినా బతుకుతాడు. ఇప్పుడు నేను నా అంతట నేను కావాలని చావు కోరి వచ్చాను, నన్ను తినేయి అనగానే అప్పుడు టక్కున ఈ పులికి జ్ఞానోదయమైంది. ఇప్పుడిప్పుడు నాకు గుర్తుకొస్తున్నది, నేను ప్రభంజనుడు అని పేరు కలిగిన ఒక రాజుని పూర్వం ఒక లేడిని కొట్టాను. ఆ లేడి నన్ను శపించింది, ఆ శాపం వల్ల పులినయ్యాను. ఓ గోవా, ఇంతకీ నీ పేరేమిటంటే, మా యజమాని నాకు నంద అని పేరెట్టాడు. మమ నందేతి సంజ్ఞాతు కృతానందేనా స్వామినా. నా యజమాని నాకు నంద అని పేరెట్టాడు అనగానే, ఓ నంద నువ్వు నా పాలిటి ఆనంద. నాకు ఎంత ఆనందం కలిగిస్తున్నావో తెలుసిన. నేను కొన్ని వేల ఆవుల్ని, మనుష్యుల్ని, జింకల్ని, కుక్కల్ని, నక్కల్ని, గాడిదల్ని అసంఖ్యాకంగా తిన్నాను. ఈ కడుపులో ఆకలి చిచ్చుకు ఎన్ని జంతువులు బలయ్యాయో నేను లెక్క పెట్టలేను. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు దుఃఖం కలుగుతున్నది. ఒక మహారాజును అయ్యుండి కర్మకాలి ఇలా పులినయ్యి పాపాలు చేశాను, అయిన పాపం చాలు. అప్పుడే చెప్పింది జింక, ఒక మంచి గోవు వస్తుంది, ఆ గోవు సత్యం మీద నిలబడుతుంది, సత్యము ధర్మము చావు కంటే కూడా చాలా మంచివని చెప్పింది. చావు ఒక్కసారే చావు, సత్యం తప్పడం నిత్యం చావు. ఒకసారి చచ్చిపోవడం సులభం, ధర్మం తప్పితే రోజు చచ్చిన వాడితో సమానం. అంటే బతికుంటాడు, నిత్యం చచ్చిన శవంతో సమానం అన్నట్టు. ఒక్కసారి అసత్యం ఆడినవాడు బ్రతికున్న శవం, జీవచ్ఛవం. ఆ దరిద్ర బతుకు నాకు వద్దని ఒక ఆవు నీకు చెప్పగానే నీకు స్పృహ వస్తుందని చెప్పాడు ఆ జింక గారు. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను అనుగ్రహించవా అంటే వెంటనే ఆవు, నాకు కూడా పూర్వజన్మ జ్ఞానం ఒకటి గుర్తుకొస్తున్నది. నేను పూర్వకాలంలో బ్రహ్మలోకంలో సరస్వతీదేవి దగ్గర చెలికెత్తిని. శాపవశాత్తు సరస్వతీదేవి యొక్క శాపవశాత్తు భూలోకానికి వచ్చా. ఓసారి సరస్వతీదేవి తన చేతిలో ఉన్న కచ్చెపి అనే వీణ తన పూజా మందిరంలో పెట్టి, ఆ వీణ తీసుకురా వాయిస్తాను అందుట చెలికెత్తిని. ఆ చెలికెత్తి పేరు నంద. ఈ చెలికెత్తి ఏం చేసింది, ఏమిటమ్మా అస్మాను వేణంటావు, అయినా ఎంత యజమానినివైతే మాత్రం చెప్పినప్పుడల్లా పనులు చేయాలా, నా వల్ల కాదు అందుట. అయితే భూలోకంలో ఆవు పోయి పుట్టు అని శాపం పెట్టింది అమ్మవారు. అందువల్ల ఆవిడ నందగా పుట్టిందనమాట. ఇప్పుడు ఆ శాపం నేను కూడా మరి ఆ శాపట్లో విడిచిపెట్టి శాప విముక్తి పొంది అమ్మ దగ్గరికి పోతున్నాను. నిన్ను అనుగ్రహిస్తే నాకు శాప విముక్తి. నీకు ఒకటే చెబుతున్నాను, ఈ ప్రభంజన మహారాజుగా తిరిగి అవ్వాలంటే, ఈ పులి జన్మ నుంచి విముక్తి పొందాలంటే ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఈ రెండు మంత్రాలని కలిపి జపం చెయ్యి అని రెండు మంత్రాలని బోధించింది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఇక గుర్తుపెట్టుకో, సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరంతప. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు. సత్యమేవేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఈ లోకానికి అంతటికీ ప్రభు ఎవరు అంటే సత్యమే. నువ్వు నిజం చెబితే ఆ నిజమే నీకు మహారాజై నిన్ను రక్షిస్తుంది. కాబట్టి అన్ని లోకాలని రక్షించేది సత్యం. ఆ సత్యం ఎప్పుడూ ధర్మమును ఆశ్రయించుకుంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టకు, సత్యాన్ని విడిచిపెట్టకు అనగానే టక్కన పులి కాస్త ప్రభంజన మహారాజుగా మారిపోయింది. ఆవుకి నమస్కరించింది. నేను మళ్ళీ సత్యధర్మాలను వ్యాప్తి చేసి ఇక్కడున్న రాజ్యాన్ని పరిపాలించి నిరంతరం అష్టాక్షరీ పంచాక్షరీ మంత్ర జపం చేసి తరిస్తాను. ఓ గురుదేవ, గోమాత అని కాళ్ళకి దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు.
వెంటనే ఆ గోమాత దగ్గర బ్రహ్మదేవుడు సరస్వతి సకల దేవతలు ప్రత్యక్షమై, ఓ గోమాత, నువ్వు సామాన్యురాలివి కాదు, సరస్వతీదేవి యొక్క చెలికెత్తివి, నీ శరీరం ఇక్కడ విడిచిపెట్టి తిరిగి బ్రహ్మలోకానికి పో, నీ శరీరం భూలోకాన్ని పవిత్రం చేస్తుంది అన్నారు. అనగానే గోవు తన శరీరం విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టేటప్పుడు మళ్ళీ దూడ మీద ప్రేమ ఒకటి పోదు కదా, ఈ మాయ ఎక్కడికి అంత తేలికపోదు. మరి నేను వెళ్ళిపోయేటప్పుడు నా దూడో ఆ దూడ వేసే పేడో అనగానే నీ దూడ కూడా నీతో పాటు బ్రహ్మలోకానికి వచ్చేస్తుంది అన్నాడు బ్రహ్మ. దూడతో సహితంగా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఆమె శరీరం భూలోకంలో అలకనంద అనే పేరుతో ఒక నదిగా మారింది. ఈ అలకనంద బదరీ దగ్గర నుంచి ప్రవహించి గంగానదికి ఒక పాయగా ప్రసిద్ధికెక్కి అక్కడే మళ్ళీ 2 పాయలై ఒకటి మహాసరస్వతిగా మరొక వైపు అలకనందగా వస్తుంది. ఈ సరస్వతీ నది ఈ నందాదేవి యొక్క 2 రూపాలు అన్నమాట. నందాదేవి అంటే సరస్వతి యొక్క 2 రూపములు, ఒకటి అలకనంద, ఒకటి సరస్వతి. ఈ 2 బదరీ దగ్గర కలిసిపోతాయి. కొంతకాలం కలిశాక మళ్ళీ కురుక్షేత్రానికి రాగానే సరస్వతి విడిపోతుంది, అలకనందేమో మందాకిరిలో కలిసిపోతుంది. ఈ సరస్వతి కురుక్షేత్రాది భూములు గుండా ప్రవహిస్తుంది. కానీ ద్వాపర యుగం చివరి నుంచి కలియుగ ప్రారంభ కాలంలో ఈ సరస్వతి అంతర్వాహిని అయిపోతుంది. ఆ కాలంలో సరస్వతిలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు అలకనంద పుట్టిన చోటికి వెళ్ళి అక్కడ దాదాపు 2 మైళ్ళు ప్రవహిస్తున్న సరస్వతిలో స్నానం చేసి తరించెదరుగాక. ఈ గోవు యొక్క శరీరం నందానదిగా జగత్ప్రసిద్ధికెక్కుగాక అని బ్రహ్మవరం ఇచ్చాడు. అదే నందానదిగా జగత్ప్రసిద్ధికి ఎక్కింది. కాబట్టి ఆ నందానదిలో అందరూ స్నానం చేసి తరించెదరుగాక అని అలకనంద సరస్వతి అనే రెండింటి యొక్క పుట్టుకని స్వయంగా భీష్ముడికి నారదుడు చెప్పాడు. చ్యవనుడు సుకన్యకి చెప్పాడు. నేను మీకు చెప్పాను, మీరు విని ఇంకొకరికి చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పెడితే ఈ కథ పవిత్రం అవుతుందన్నమాట. ఇది పద్మపురాణంలోని అనేక తీర్థయాత్ర విశేషాలతో ధర్మములతో కూడిన ఘట్టాలన్నమాట. పద్మపురాణం శ్రద్ధతో వింటే మాత్రం ఏదో ఒక జన్మలో కాశీలో మరణించి మోక్షం పొందే యోగం వచ్చి తీరుతుంది. అంత గొప్పదన్నమాట ఇది. సత్యం సత్యం పునఃసత్యం అన్నాడు ఇందులో చెట్టు చివర. కాబట్టి మీ అందరికీ కూడా అలాంటి మోక్షం రావాలని మంగళాశాసనం చేస్తూ ఇక్కడితో ఈ కార్యక్రమం పూర్తయింది.